హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీ తులం బంగారం, మీకు సంబంధించిన తులం బంగారం పోతే ఎలా ఉంటుంది మీ పరిస్థితి? పోయింది దొరికితే ఎలా ఉంటుంది? ఇదే నా ఎక్స్పీరియన్స్ అండి. నా తులం బంగారం ఒకసారి పోయింది, పోయిన తర్వాత మళ్ళీ దొరికింది. అసలు అది ఎక్కడ పోయింది, ఎలా దొరికింది అన్నీ కూడా ఈ వీడియోలో నా గోల్డ్ జ్యువెలరీ చూపిస్తూ చెప్తాను. ఇంకెందుకు లేట్, చూద్దాం. ఇది గోల్డ్ అండి, చూడండి. ఇది నా గోల్డ్. మొత్తంగా ఇది 5.5 తులాలు, ఇది 2.5 తులాలు, అదేవిధంగా ఇది 2 తులాలు. ఇలా ఉందన్నమాట మొత్తంగా గోల్డ్. సో నాకు ఏం జరిగిందనేది మీకు ఇప్పుడు స్టోరీ లాగా చెప్తాను, ఇవి చూపించుకుంటూ. నేను జాబ్ చేయడం ఇప్పుడు కాదండి, ఒక 15 years నుంచి జాబ్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు కొన్ని అప్పులు ఉండేవి, అప్పులు తీరుస్తూ మళ్ళీ డబ్బులు మిగిలినప్పుడల్లా గోల్డ్ తీసుకునేదాన్ని. నేను 1 గ్రామ్ అయితే 1 గ్రాము, 2 grams అయితే 2 grams, ఎక్కువగా కమ్మలు, రింగ్స్ మార్చేదాన్ని. రింగ్స్ మీరు నమ్ముతారో లేదో, నా 10 వేలకి కూడా, 5 వేలకి కూడా, అంటే 5 వేల కంటే ఈ 4 వేలు, ఈ 4 వేలకు కూడా రింగ్స్ ఉండేవి అప్పట్లో. అంతలా ఇష్టం అనమాట. అన్ని తీసుకున్నాను, ఇప్పుడు అవన్నీ తీసేశాను. దీని వెనకాల ఒక స్టోరీ ఉందండి. ఏం జరిగిందంటే, నేను గంగ స్నానం అంటారు కదండి, తెలంగాణలో ఎక్కువ మంది వెళ్తారు, అంటే పుష్కర స్నానాలు ఇలా అంటారు కదా. సో నేను మా అమ్మమ్మ పిన్ని వాళ్ళతో అక్కడికి వెళ్ళానమాట. సో అప్పుడు నాకు అంతకుముందే బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టము. బ్రేస్లెట్ తీసుకున్నాను, తులం వరకు ఉందన్నమాట. బ్రేస్లెట్స్ మార్చి ఎప్పుడు మలబార్లోనే తీసుకునేదాన్ని, చాలా ఇష్టంగా తీసుకునేదాన్ని. బ్రేస్లెట్, రింగ్స్ ఇవన్నీ తీసుకునేదాన్ని. అయితే తులంది ఒకటేసారి తీసుకున్నాను, బాగుంది డిజైన్ అని చెప్పేసి వేసుకున్నాను. అయితే ఇంకా పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, స్నానం చేసాము, గంగలో మునిగామన్నమాట. 3 మునకలు వేయాలని అంటారు కదా, అలా మునిగాము. 3 మునకలు వేసి బయటికి లేచేసరికి ఏం జరిగిందంటే, నా బ్రేస్లెట్ పోయిందండి, అందులోనే గంగలోనే పోయింది. సో నాకు ఇంకా చూసేసరికి బ్రేస్లెట్ కనిపించలేదు. ఇంకా మా పక్కన ఉన్న వాళ్ళకి ఇలా బ్రేస్లెట్ పోయిందండి అని చెప్పాను. చెప్పిన తర్వాత పాపం ఆ అబ్బాయి వెతికినా కూడా అసలు దొరకలేదు. నాకేమో టెన్షన్ అయిపోతుంది. మొత్తం వెతికాము. ఆ రోజు మేము స్నానానికి వెళ్ళి దగ్గర ఒక 3 గంటల దాకా వెతికామండి, అస్సలు దొరకలేదు. ఇంకా నేను ఎంత ఏడ్చానంటే, అప్పుడే కదండి, అది దాదాపు 55,000-60,000 ఎంతో పడింది. అంత నీటిలో పోసిన పన్నీర్ అయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయింది, నీళ్ళలో వేసినట్టు అయిపోయిందని నేను బాధపడుతూ ఉన్నాను. ఇంకా ఆ టైంలోనే ఇంకా అందరూ వదిలే, ఇంకా ఏం చేస్తాము, ఇంకా గంగలో పోయింది దొరకదు అని అన్నారు. అప్పుడు ఏం చేశాను, నేను ఒకటే నిర్ణయించుకున్నాను, లేదు వెతికాను, అస్సలు దొరకలేదు. మళ్ళీ ఆ రోజు ఇంటికి వచ్చాను, ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు. నెక్స్ట్ డే కూడా వెళ్ళి వెతికాను, అప్పుడు కూడా దొరకలేదు. మళ్ళీ ఇది జరిగింది ఎప్పుడంటే, గురువారం జరిగిందండి. శుక్రవారం వెతికాను, దొరకలేదు. శనివారం అక్కడ గంగా దగ్గర ఉంటారు కదండి పూజలు చేసేవాళ్ళు, వాళ్ళకి చెప్పానమాట, ఎవరైనా వస్తున్నారా, స్నానాలు చేస్తున్నారా, ఎవరికైనా బంగారం దొరికిందా, దొరికితే ఇవ్వండి అని చెప్పేసి అందరిని అడిగాను. కానీ ఎవరైనా ఎందుకు ఇస్తారంటే, దొరికితే వాళ్ళు తీసుకుంటారు, కానీ చెప్పలేము, నేను చేసేది చేయాలని చెప్పేసి అలా అడుగుతూనే ఉన్నాను. శుక్రవారం అలా అయింది. శనివారం వెళ్ళాను, వెతికాను, దొరకలేదు. ఆ తర్వాత ఆ రోజు వచ్చిన వాళ్ళంతా నేను వెతుకుతుంటే అందరూ అడుగుతున్నారనమాట, ఏంటి ఎందుకు వెతుకుతున్నారంటే, ఇలా బంగారం పోయిందంటే అందరూ నన్ను ఒక పిచ్చిదానిలాగా చూసారండి. బంగారం గంగలో పోయిందాన్ని వెతుకుతున్నా, అది దొరుకుతుందా అని చెప్పేసి. అయినా కూడా నేను అప్పుడు ఆలోచించింది ఒకటేనండి, ఏంటంటే ఇప్పుడు నేను కనుక వెతక్కపోతే తర్వాత నేను బాధపడాలి, అలా నాకు వద్దు. నేను ఇప్పుడు అది దొరకకపోయినా నాకు అది తర్వాత, కాకపోతే నేను నా ప్రయత్నం నేను చేయాలి. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత నేను జీవితాంతం అప్పుడు ట్రై చేస్తే దొరికేదేమో అని బాధపడొద్దు అన్న దాంతోనే మొత్తం వెతికాను, అస్సలు దొరకలేదు. ఇంకా శనివారం కూడా వచ్చేసాను. ఇంకా ఆదివారం డిసైడ్ అయిపోయాను, ఈ రోజు లాస్ట్. ఇంకా ఈ రోజు కూడా దొరకకపోతే ఇంకా నేను వెతకను అని చెప్పేసి, నాకు తెలిసిన వాళ్ళతో నాకు ఇద్దరు స్విమ్మర్స్ కావాలండి. ఇలా నేను బంగారం వెతుకుతున్నాను, నాకు వాళ్ళు వెతికి పెట్టాలి అని చెప్పేసి మాట్లాడాను. మీరు చెప్తే నమ్మరు, ఈ 2-3 రోజులలో అక్కడ వాళ్ళు కూడా మీరు వెతికిస్తే నేను డబ్బులు ఇస్తానని అంటే వాళ్ళు కూడా వెతికారు, అసలు దొరకలేదు బంగారం. అయితే వెతికారు, వాళ్ళు డబ్బులు అడిగారు. కొంతమంది పూజలు చేస్తే దొరుకుతుందని అన్నారు, కొంతమంది అక్కడే ఉందని చెప్పారు, ఎంతోమంది చెప్పారు, కానీ అసలు మాకు ఏ రిజల్ట్ లేదు. సో ఆదివారం డిసైడ్ అయిపోయి నాకు 2 స్విమ్మర్స్ కావాలి, వాళ్ళకు వెతికినందుకు ఆ రోజు కూలీ ఇస్తాను.
దొరకకపోయినా కూలీ ఇస్తాను, ఒకవేళ వెతికినప్పుడు దొరికితే గనక వాళ్ళకి 5,000 ఇస్తానని చెప్పానమాట. సో అలా అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించారు. పంపించిన తర్వాత మేము ఇంకా వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్ళు నూనె కావాలన్నారు. నూనె ఏంటంటే వాళ్ళు నోట్లో పోసుకొని వెతికినప్పుడు బంగారం అక్కడ కనబడుతుందని, అంటే అక్కడ వేస్తేనంటే మెరుస్తుందంట. వాళ్ళకి ఉంటాయి కదండి ట్రిక్స్. సో వాళ్ళు నూనె కావాలన్నారు, నేను కొనిచ్చాను. వెతుకుతున్నారు. 1 అవర్ అయింది. మేము ఎప్పుడు 10-11 ఆ టైంకి వెళ్ళాము. 12, 1, 2 అయినా కూడా దొరకట్లేదు. ఇంకా అందరూ నన్ను తిడుతున్నారు. అప్పుడు ఏంటంటే ఈ స్నానాలు కార్తీక మాసం అనమాట, అందరూ స్నానాలు వస్తారు కదా, అందరు నన్ను చూసి తిడుతున్నారు. ఇప్పుడు దేవతలు పూనకాలు వస్తాయి కదా, వాళ్ళు కూడా వచ్చి తిడుతున్నారు. ఏంటమ్మా నీకు దొరకదు, ఇప్పుడు బంగారం ఎప్పుడో పోయి ఇప్పుడు వస్తుంది, వచ్చి వెతుకుతున్నావు పోతే అని చెప్పేసి వాళ్ళు తిట్టారు. అయినా కూడా ఇంకా పర్లేదని చెప్పేసి, దొరకదని చెప్పేసి అందండి పూనకాలు వచ్చాయి ఆవిడ. అదేవిధంగా ఇంకొక అతనిది వెండి పట్టిపోయిందంట. వాడు వెటకారంగా ఏమన్నాడు తెలుసా అండి, మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఇది, మనకు దొరికింది, ఊరికే వచ్చింది అలానే పోతుంది అని చెప్పేసి ఏదో డైలాగ్ వేశాడు. సరే అని ఇంకా నా టైం బాగాలేదు, ఏం చేస్తామని ఇంకా వాళ్ళతో నేను వాదించలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాము. ఫైనల్లీ ఇంకొక 10 నిమిషాల్లో బయటికి వస్తామనగా ఆయన లేదమ్మా దొరకట్లేదని అన్న తర్వాత, అన్న ఈ ఒక్కసారి వెతకండి, ఇంకా దొరకకపోతే రండి అని చెప్పేసి అన్నాక వెళ్ళి ఆయన ఇలా నేను బయటికి వచ్చాను. వాళ్ళు వెతుకుతున్నారు. నేను ఎక్కడైతే ఇట్లా స్నానం చేసి ఇలా పైకి వచ్చానో, ఎక్కడ మునిగి పైకి వచ్చానో అక్కడే ఆ బ్రేస్లెట్ పడిందండి. వాళ్ళు తీసి ఇచ్చారు నాకు. మీరు నమ్ముతారో లేదో, నా జీవితంలో జరిగిన అద్భుతాల్లో అదొకటి అనమాట. చాలా జరిగాయి నా లైఫ్లో మిరాకిల్స్, అదొకటి. సో నాకు అప్పుడు ఇంకా పిచ్చి పట్టిన దానిలాగా ఏడ్చాను, అరిచాను. అందరూ నాకేదో దేవుడు వచ్చిందని, పూనకం వచ్చిందని అనుకున్నారండి. అలా జరిగింది. సో ఒక్కసారి మనం ఏదైనా పని చేసినప్పుడు మనము ఎదుటి వాళ్ళు మాటలు కొన్నిసార్లు వినడం మంచిది, కొన్నిసార్లు మన మనసు చెప్పింది కూడా వినడం మంచిదండి. ఇంకా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందని అంటే, చాలా ఏడ్చాను. హ్యాపీనెస్ అదొక వండర్ లాగా. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు బంగారం పోయింది, దొరికింది, ఇంత గ్రేట్ ఎక్కడ జరగదు ఇలాంటి విషయం అని చెప్పేసి అందరు అన్నారు. ఏదైనా అంతేనండి, అది సక్సెస్ అయినప్పుడే వాళ్ళు గుర్తిస్తారు, అప్పటిదాకా మనల్ని పిచ్చి వాళ్ళలాగా చూస్తారు. సో ఇది నా బంగారం. అప్పటి నుంచి ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న గోల్డ్ బ్రేస్లెట్, రింగ్స్ ఇవన్నీ వేసేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది తీసుకున్నప్పుడు ఇవన్నీ ఇంకా నేను పాతవి వేసినందుకు, అవి పాతవి మనము అప్పుడప్పుడు తీసుకున్నాను కదండి బంగారం, అయితే అవన్నీ కూడా తరుగులోకి తీసేస్తారంట. సో అలా తరుగు తీసేసి మొత్తంగా నా దగ్గర ఉన్న బంగారంలో తులం వరకు తరుగు తీసేసి ఇంకో 1,50,000 2 లక్షల బంగారం కలిపి ఇవి తయారు చేసి ఇచ్చారండి. ఇదంతా కూడా ఇప్పుడు 916 KDM అనమాట, ప్యూర్ గోల్డ్. సో ఇది నా గోల్డ్ స్టోరీ. మొత్తానికి ఇలా జరిగిందండి. మీకు ఈ స్టోరీ నచ్చిందా లేదా, సోదిలాగా అనిపించిందా కామెంట్ చేయండి. మీకు ఏ హారం ఏది నచ్చింది ఇందులో ఉన్న ఐటమ్స్లో? నా గోల్డ్ కొన్న స్టోరీ మీకు నచ్చిందా? గోల్డ్ అంటే నేను ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే చూస్తానండి. ఎందుకంటే మనము గోల్డ్ వేసుకుంటాము, అదేవిధంగా మనకు అత్యవసర పరిస్థితుల్లో ఇది మనకు హెల్ప్ అవుతుంది. అందుకోసమే గోల్డ్ తీసుకుంటుంటాను. ఇదొక బెస్ట్ మనం పెట్టుబడులు పెట్టుకోవాలి, మన సేవింగ్ స్కీమ్ అని చెప్పొచ్చండి. అయితే దీన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు నేను ఇలా ఉంచాను, కానీ మళ్ళీ ఇది రేపో ఎల్లుండో తాకట్టులోకి వెళ్ళిపోతుందండి. నా అవసరాలకు తగ్గట్టు ఇంకా నేను తాకట్టు పెడుతున్నాను. అందుకే తాకట్టు పెట్టే ముందు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇది నా గోల్డ్. నా ఆలోచనలతో ఎవరైనా ఏకీభవిస్తారా? మీకు ఏ హారం ఏది నచ్చింది, లేకపోతే ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంతమంది యూట్యూబర్స్లో నేను మీకు కనబడకపోవచ్చు, చిన్న ఛానల్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. మొత్తానికి ఇది గోల్డ్ అన్నమాట, గోల్డ్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.